హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను అమీర్పేట్లోని సెలబ్రేషన్ స్క్వేర్ కు వచ్చాను. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీ బర్త్డేస్ కానీ, వెడ్డింగ్ యానివర్సరీ కానీ, గెట్ టుగెదర్ కానీ ఏదైనా ఒక మంచి మెమరబుల్ గా ఉండాలనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో సెలబ్రేషన్ స్క్వేర్ లో ఆ ఫెసిలిటీస్ అందిస్తున్నారు. విత్ ప్రైవేట్ హోమ్ థియేటర్స్ కూడా ఉన్నాయి. చార్జెస్ ఎలా ఉన్నాయి, ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, అసలు ఏముంటుంది ఇక్కడ తెలుసుకుందాం పదండి. సెలబ్రేషన్ స్క్వేర్ ఎండి వంశీ గారు ఉన్నారు. ముందుగా ఆయనతో మాట్లాడదాం. హాయ్ వంశీ గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి, వెల్కమ్ టు సెలబ్రేషన్ స్క్వేర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే చాలా తక్కువ టైంలో సెలబ్రేషన్ స్క్వేర్ గురించి జనాలందరికీ తెలిసింది, అందరూ మాట్లాడుకుంటున్నారు. కొత్త కాన్సెప్ట్ కూడా. అసలు ఈ కాన్సెప్ట్ మీకు ఆలోచన ఎలా వచ్చింది? అంటే మేడం, మనం సెలబ్రేషన్స్ అనేవి మన ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో చాలా మెమరబుల్గా ఉండిపోయే చాలా ఈవెంట్స్ ఉంటాయి. సెలబ్రేషన్ మనం ఎలాంటి ఈవెంట్ సెలబ్రేషన్ చేసుకుంటామంటే, జనరల్గా బర్త్డే నుంచి స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కళ్ళ బర్త్డే ఒక స్పెషల్ మూమెంట్ అనమాట వాళ్ళకి, వాళ్ళ లైఫ్లో. జనరల్గా మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, మన డియరెస్ట్ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళ బర్త్డేస్కి మనం ఎవ్రీడే కంపల్సరీ ఎవరి బర్త్డే ఉంది ఈరోజు అని చెక్ చేసుకుని వాళ్ళకి విష్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాం. వాళ్ళని సర్ప్రైజ్ చేయడానికి ఏదో ఒక యాక్టివిటీ చేద్దామని ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. లైక్ చిన్నగా ఒక కేక్ అన్నా కట్ చేసి వాళ్ళని సర్ప్రైజ్ చేద్దామని ప్లాన్ చేస్తూ ఉంటాం. అలా జనరల్గా ఏంటంటే ఫస్ట్ బర్త్డేస్కి అయితే అందరూ ప్రిఫరెన్స్ ఇచ్చి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచి మంచి బ్యాంకెట్ హాల్ బుక్ చేసుకోను, లేకపోతే హోటల్ బుక్ చేసుకోను, అలా చాలా పెద్దగా ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేసి చేస్తూ ఉంటారు. అలా ఎవ్రీ ఇయర్ చేయాలి అంటే వాళ్ళకి బడ్జెట్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి నార్మల్గా. అందుకని ఏంటంటే వాళ్ళ బడ్జెట్లో ఎవ్రీ ఇయర్ కూడా అలాంటి సర్ప్రైజ్ మిస్ అవ్వకుండా వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్కి కానీ అలాంటి సర్ప్రైజ్ క్రియేట్ చేయడానికి ఎలా చేస్తే బాగుంటుంది, దాంతోపాటు ఎలాంటి థింగ్స్ యాడ్ చేస్తే బాగుంటుంది, మనం అలాంటి వాళ్ళ మెమరబుల్ మూమెంట్ని మనం ఇంకా వాళ్ళ సెలబ్రేషన్ని డబల్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది అన్న కాన్సెప్టే సెలబ్రేషన్ స్క్వేర్. సెలబ్రేషన్ మూమెంట్ని డబుల్ చేయాలన్న కాన్సెప్ట్ విత్ మినిమల్ బడ్జెట్స్లో చేయాలన్న కాన్సెప్ట్తో ఇది స్టార్ట్ చేసాం అనమాట. ఇప్పుడు ఏంటంటే ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అందరికీ ఏంటంటే ఈ బిజీ షెడ్యూల్లో మన చుట్టూ చాలా సరౌండింగ్ డిస్టర్బెన్సెస్ అన్నీ ఉంటా ఉంటాయి. ఎప్పుడు కూడా ఒక ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు ఇంపార్టెంట్గా కోరుకునేది ఏంటంటే ప్రైవేట్ టైం. వాళ్ళు పర్సనల్గా కాసేపు కూర్చొని చిట్ చాట్ చేసుకోవడానికి టైం లేదు. ఎవ్రీ వైఫ్ కంప్లైంట్ చేసేది అదే, పర్సనల్ టైం ఇవ్వట్లేదు హస్బెండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందులోని ఇలాంటి బర్త్డే అకేషన్స్ కానీ, వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ కానీ ఒక ప్రైవేట్ స్పేస్ ఉండి మనం చక్కగా సెలబ్రేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది అందరిలో ఉండే ఒక ఆలోచనే అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి, మంచి అంబియన్స్ క్రియేట్ చేసి వాళ్ళని సర్ప్రైజ్ చేయాలి. అందులోనూ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళకి ఇంకా అట్రాక్టివ్గా ఉంటుందన్న ఒక చిన్న థాట్తో వాళ్ళ కోసం మాకేంటంటే మేము పెట్టిన ఈ అంబియన్స్కి వీటికి బడ్జెట్ ఎక్కువ అయినా సరే బట్ వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి. సో అందరికీ ఒక ఏ సెలబ్రేషన్ అయినా ఒక మెమరబుల్ గా ఉండాలన్న కాన్సెప్ట్ తో మీరు చాలా తక్కువ ఖర్చుతో, అది అమీర్పేట్ లాంటి చాలా ప్రైమ్ లొకాలిటీలో అంటే మీకు దీనికి రెంట్ కానీ మిగతా వాటికి కానీ చాలా ఖర్చు ఉంటుంది. సో అదంతా పక్కన పెట్టి అందరికి ఒక మెమరబుల్ గిఫ్ట్ మీరు ఇస్తున్నారు. అఫోర్డబుల్ ప్రైజెస్ లో అన్లిమిటెడ్ మెమరీస్ ని ఇవ్వటమే సెలబ్రేషన్ స్క్వేర్ మెయిన్ థీమ్. మీ సెలబ్రేషన్ స్క్వేర్ ని డైరెక్టర్ మారుతి గారు లాంచ్ చేసినట్టున్నారు కదా? అవునండి, మారుతి గారు మా క్లయింట్ ని, ఆయన మాకు మంచి ర్యాప్ ఉంది ఫస్ట్ నుంచి. ఆయనతో ఫ్రెండ్లీగా ఆయన ప్రతిదానికి చాలా సపోర్ట్ చేస్తారండి. అసలు ఇక్కడికి రాగానే నాకు ఒక వేరే ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఫీలింగ్ ఎంత హ్యాపీగా అనిపించిందో. నాకు ముందు ఈ ఫ్రంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఇక్కడ వాళ్ళ ఓల్డ్ మెమరీస్ రికలెక్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మంచి ఫొటోస్ తీసుకొని వాళ్ళ ప్రొఫైల్లో క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, ప్రైవేట్ థియేటర్స్ అన్నారు కదా, ఒక్కసారి నాకు థియేటర్స్ చూపిస్తారా? తప్పకుండా అండి. ఇది కపుల్ థియేటర్ మ్యామ్, ఫర్ 2 to 6 members మినీ చిన్న ఫ్యామిలీ, ఒక 6 member ఫ్యామిలీ వచ్చి హ్యాపీగా వాళ్ళ
అకేషన్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి మనం ఇలాంటి సెటప్ అరేంజ్ చేసాము. అంటే వాళ్ళకి డెకరేషన్ ఏది కావాలనుకుంటే అది మీరు చేసి పెడతారా? ఎలా ఉండాలంటే అది ఉంటుందా? మనకి సెలబ్రేషన్ స్క్వేర్ పేరు మీద మనకి వెబ్సైట్ ఒకటి ఉందండి, పోర్టల్. మీరు ఎవరైతే వాళ్ళు స్లాట్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నారో మన వెబ్సైట్ లోకి వెళ్తే కేటగిరీ వైజ్ లిస్ట్ అవుట్ ఉంటుంది. ఎలాంటి అకేషన్, అది బర్త్డే యానివర్సరీ అయినా ఎలా అనేది మనం సెలబ్రేషన్ స్క్వేర్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ థియేటర్ ని సెలెక్ట్ చేసుకుని స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం డెకరేషన్స్ అనేవి వాళ్ళ చాయిస్ బేస్ చేసుకుని మనం డిఫరెంట్ డెకరేషన్స్ ని ప్లాన్ చేస్తాము. వాళ్ళు ప్రయర్ ఇంటిమేషన్ ఒక 48 hours బిఫోర్ మనకి ఇంటిమేట్ చేస్తే వాళ్ళకి నచ్చిన డెకరేషన్ కూడా జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనము 120 inch స్క్రీన్ తో స్పెషాలిటీ ఏంటంటే మనకి సౌండ్ కూడా చాలా వెరైటీ ఆఫ్ సౌండ్స్ ఉంటాయి. రెగ్యులర్ గా మనము పార్టీ జరుగుతున్నప్పుడు ఏంటంటే చిన్న బ్లూటూత్ స్పీకర్ పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేయడం అనేది కామన్ గా జరిగేది. కానీ నేను ఇక్కడ ఎవరైతే ఫ్యామిలీస్ వస్తారో వాళ్ళకి ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, అందుకని 4K విజువల్స్ తో ఎట్ ద సేమ్ టైం డాల్బీ అట్మాస్ సౌండ్ ఎఫెక్ట్స్ తో ఉంటే వాళ్ళ ఒక థియేటర్ లో ఉన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి నేను ఇలాంటి సెటప్ క్రియేట్ చేసామండి. ఒక మూవీ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ పొందొచ్చు కదా? పొందొచ్చండి. అంటే జనరల్ గా బయటికి వెళ్ళి ఏ థియేటర్ కు వెళ్ళి అందరిలో కలిసి చూసే ప్రైవేట్ గా ఒక ఫ్యామిలీ వచ్చి ఆ 3 hours ఇక్కడ ఎంజాయ్ చేస్తూ మూవీ చూడొచ్చు. ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. బేసిక్ ఒక మైక్ లాంటి ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తాము. మీరు ఫ్యామిలీ మెంబర్స్ తో కొంతమందికి షై ఫీలింగ్ ఉండదు, బయట అందరి ముందు ఏదైనా మాట్లాడాలన్నా సాంగ్స్ లాంటివి పాడాలన్నా వాళ్ళ గురించి ఏదైనా డెడికేటెడ్ గా మనం ఏదైనా క్రియేట్ చేసాము, ఏదైనా ఒక పోయం రాసామని కానీ వాళ్ళ మైక్ లో చెప్పొచ్చు, అనౌన్స్ చేయొచ్చు, సింగింగ్ చేయొచ్చు. ఏదైనా వాళ్ళకి ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉంది, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ గిటార్ లాంటిది ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయాలన్నా కూడా మనకి అలాంటి ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి. కనెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ తెచ్చుకుంటే. అలాగా వాళ్ళ పర్సనల్ టైం ని మాక్సిమం ఎంజాయ్ చేయడానికి ఎలాంటి ఫ్యామిలీతో కానీ కపుల్స్ కానీ గెట్ టుగెదర్ కానీ వెడ్డింగ్ యానివర్సరీ కానీ ఏదైనా అతి తక్కువ ఖర్చుతో అన్ని ఫెసిలిటీస్ తో ఈ ప్రైవేట్ థియేటర్ విత్ ఇలాంటివి ఎక్కడ చూడలేదు. సో మీ దగ్గర అది కూడా అమీర్పేట్ లాంటి ప్రైమ్ ఏరియాలో. సో ఒకసారి కూర్చుందామా? నేను ఒకసారి చూస్తాను మూవీ. దీన్ని చూసారా? ఎలా కావాలనుకుంటే హాయిగా చక్కగా కూర్చోవచ్చు. మనం మూవీ కానీ ఐపీఎల్ మ్యాచ్ కానీ ఏదైనా చూడొచ్చు. ప్లాటినం థియేటర్ అవునండి. మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ తో, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మోర్ దాన్ 10 members తో ఎంజాయ్ చేయాలంటే ఈ థియేటర్ సెటప్. ఓకే, దీని స్పెషాలిటీ ఏంటి? అప్పుడు ఇంకో ఫస్ట్ ఒక థియేటర్ చూపించారు. దాంట్లో ఒక 6 members ఒక 3 couples ఏదైనా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి చూడొచ్చు, మూవీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఏదైనా ప్రైవేట్ గా చేసుకోవాలంటే అది బెటర్. ఒక 10 members కంటే ఎక్కువ అంటే ఈ ప్లాటినం థియేటర్ ఏంటంటే స్పెషాలిటీ అలానే ఫ్రెండ్స్ తో ఒక ఐపీఎల్ మ్యాచ్ చూడాలి, ఒక 10 members మోర్ దాన్ 10 members ఉన్నారు, లేకపోతే గెట్ టుగెదర్ లాంటిది చిన్న, లేకపోతే కిట్టి పార్టీ లాంటివి అలా సెలబ్రేట్ చేసుకోవాలన్నా సరే, మీరు ఫోటోగ్రఫీ స్పెషల్ గా కావాలి అని చెప్తే మాకు 48 hours బిఫోర్ మీరు ఇంటిమేట్ చేస్తే ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని మేము హైర్ చేసి మీకు ఏ టైం షెడ్యూల్ చెప్తారో ఆ టైం షెడ్యూల్కి మేము రెడీగా చేసి పెడతాం. వర్మ గారిని చూశాను వీడియోస్. అవునండి, రీసెంట్ గా మనం ఆర్జీవీ డెన్లో కూడా మేము బేసికల్గా ఏంటంటే ఈ ప్రొజెక్టర్స్ హోమ్ థియేటర్ కాన్సెప్ట్ మేము డిజైన్ చేసి ఇస్తూ ఉంటామండి. నేచర్ ఆఫ్ బిజినెస్ అందరికీ చేసిస్తున్నారు, మేము ఎందుకు ఇది చేయకూడదన్న ఆలోచన మీకు వచ్చి ఉంటుంది. అవునండి, మెయిన్ అదే లాస్ట్ 15 years గా మా నేచర్ ఆఫ్ బిజినెస్ కూడా ఏంటంటే మీరు ఒక రూమ్ ని మాకు ఇచ్చేస్తే ఇలాంటి డెడికేటెడ్ హోమ్ థియేటర్ రూమ్ సెటప్ చేసి ఇవ్వటం మా నేచర్ ఆఫ్ బిజినెస్ అండి. కంప్లీట్ ఎకోస్టిక్స్ తో సౌండ్ ప్రూఫింగ్ చేసి ప్రాపర్ సౌండ్ ప్యాకేజెస్ డిజైన్ చేసి ఇవ్వటము. ఆ రూమ్ కి ఏదైతే సూటబుల్ ప్రొజెక్టర్ ఉంటుందో దాన్ని స్క్రీనింగ్ కూడా ఎంత సైజ్ స్క్రీన్ అయితే సరిపోతుంది అలాగా ఆ రూమ్ కి తగ్గట్టు మనం ఏంటంటే బాక్స్ సెల్లింగ్ లా కాకుండా ఒక సొల్యూషన్ డిజైన్ చేసి ఆ రూమ్ లో ఎన్ని స్పీకర్స్ అయితే వాళ్ళకి పర్ఫెక్ట్ ఆ థియేటర్ ఫీలింగ్ వస్తుంది అనేది క్రియేట్ చేసి అలా డిజైన్ చేసిస్తాం. ఆ ప్రాసెస్ లోనే మనం మారుతి గారికి కూడా ఆయన హోమ్ థియేటర్ చేసి ఇచ్చున్నాము. అట్ ద సేమ్ టైం రామ్ గోపాల్ వర్మ గారికి కూడా చేసాము. ఆ రిలేషన్ లో రామ్ గోపాల్ వర్మ గారికి ఈ ప్లేస్ కి ఉన్న ఒక అవినాభావ సంబంధం ఏంటంటే ఆయన శివ మూవీ స్టార్ట్ చేసే ముందు ఆయన ఒక వీడియో లైబ్రరీ ఇక్కడ ఆయన బిజినెస్ చేస్తున్నారు, వీడియో క్యాసెట్స్ బిజినెస్. అది స్టార్ట్ చేసింది కూడా మా బిల్డింగ్ లోనే. అలాగా ఆయన ఎక్కడైతే 30 years బ్యాక్ కెరియర్ స్టార్ట్ చేస్తున్నారో అక్కడే మేము ఇప్పుడు ప్రైవేట్ థియేటర్స్ అనే కాన్సెప్ట్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఒక చిన్న డిస్కషన్ జరిగినప్పుడు మా మధ్యలో నేను ఇలా రామ్ గోపాల్ వర్మ గారికి చెప్పున్నాను, ఇలా ప్రైవేట్ థియేటర్ కాన్సెప్ట్ పెట్టామండి, మీరు ఎక్కడైతే కెరియర్ స్టార్ట్ చేశారో అక్కడంటే ఆయన ఎగ్జైట్ ఫీల్ అయ్యి కంపల్సరీ నేను కూడా వస్తాను, నాకు పాత మెమరీస్. ఆ సెలబ్రేషన్ స్క్వేర్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మీ సెలబ్రేషన్స్ ని మేము మెమరబుల్ గా చేయడం, అట్ ద సేమ్ టైం ఆయన ఓల్డ్ మెమరీస్ ని కూడా రికలెక్ట్ చేసుకోవడానికి ఈ సెలబ్రేషన్ స్క్వేర్ అనేది ఒక మంచి ఇది క్రియేట్ చేసింది అనమాట, పాత క్రియేట్ చేసింది. ఆయన వచ్చారు ఇక్కడ అంతా
అంతా చాలాసేపు టైం స్పెండ్ చేశారు. చాలా మంచి కాన్సెప్ట్, చాలా మంచి ఐడియా ఉంది. డెఫినెట్గా అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. బిజినెస్ మోటో పక్కన పెడితే అందరికీ ఒక మంచి ఫీల్ అనేది, ఒక ఎమోషన్ని మనం క్రియేట్ చేసి ఇవ్వగలుగుతున్నాము. వాళ్ళ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీని క్రియేట్ చేసి ఇవ్వగలుగుతున్నాము. ఎట్ ద సేమ్ టైం కమర్షియల్గా ఎక్కువ ఆలోచించట్లేదు కాబట్టి అఫోర్డబుల్ ప్రైజెస్లో పెట్టున్నాం అనమాట. అందరికీ యాక్సెసిబిలిటీ దగ్గరగా ఉంటుంది. మీరు అమీర్పేట్ మెట్రో నుంచి వాకబుల్ డిస్టెన్స్, కింద కార్ పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా ఉంది. మీరు ఎన్ నెంబర్ ఆఫ్ కార్స్ పెట్టుకోవడానికి పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. వాకబుల్ డిస్టెన్స్లో ఉంది, మెయిన్ రోడ్ మీద ఉంది కాబట్టి మీరు ఈజీగా వాక్ చేసి రావచ్చు. సెలబ్రేషన్ స్క్వేర్లో స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఎన్ని రోజుల ముందు బుక్ చేసుకోవాలి, ఎలా బుక్ చేసుకోవాలి, ఆప్షన్స్ ఏముంటాయి, అసలు ఎలా స్లాట్ బుకింగ్ అనేది ఉంటుంది అని ఈజీగా అందరికీ యాక్సెసిబుల్గా ఉండడానికి మనం ఒక వెబ్సైట్ కూడా డెవలప్ చేస్తున్నాం సెలబ్రేషన్ స్క్వేర్ కోసం అని చెప్పి. అందరికీ ఇవాళ రేపు ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ అనేది చాలా ఈజీ థింగ్ అనమాట. ఎలా బుక్ చేసుకోవాలని మీకు చూపిస్తాను అనమాట. మనకు ఒక వెబ్సైట్ ఉందండి, సెలబ్రేషన్ స్క్వేర్ అని. మీరు సెలబ్రేషన్ స్క్వేర్ అని గూగుల్లో టైప్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దానిలోకి వెళ్తే ఈజీ ప్రాసెస్ అండి. బుక్ నో అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఒకసారి బుక్ నో కొట్టిన తర్వాత మనకి స్లాట్ అవైలబిలిటీ అనేది మీకు తెలిసిపోతుంది. థియేటర్స్ ఏవేవి ఉన్నాయి, ఓకే ఇక్కడ 2 థియేటర్స్ కనిపిస్తున్నాయి, ప్లాటినం అండ్ గోల్డ్. బుక్ నోలోకి వెళ్తారు. బుక్ నోలోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఏ స్లాట్ అవైలబిలిటీ అనేది తెలుస్తుంది. ఆ స్లాట్ అవైలబిలిటీని బట్టి మీరు 8 o'clock స్లాట్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నాము, అకేషన్ ఏంటి, దాన్ని బట్టి అకేషన్ సెలెక్ట్ చేసుకోవటం, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు, నెంబర్ ఆఫ్ పర్సన్స్ని బట్టి నెంబర్ ఆఫ్ పర్సన్స్ని సెలెక్ట్ చేసుకోవటం. ఇలా నెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్తే మీకు డెకరేషన్, ఇదంతా డెకరేషన్ మీకు సింపుల్గా ఉంటుంది. 699 అన్ని రీజనబుల్ రేట్స్ అండి. వితిన్ 1000 రూపీస్ బడ్జెట్లోనే ఉంటాయి. మీకు ఏ డెకరేషన్ ఏది తీసుకుందాం అనుకున్నా చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది మీకు. నెక్స్ట్ కేక్స్ కూడా అన్ని రీజనబుల్ రేట్స్. వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్ మోర్. బయట మీకు మార్కెట్లో అవైలబిలిటీ ఉన్న రేట్సే మేము ఇక్కడ పెట్టాము. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని ఇవన్నీ కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాగ ప్రాపర్టీస్ ఏమైనా కావాలి, ఫాగ్ ఎఫెక్ట్, ఇలాగ ఫోటోగ్రఫీ ఏమైనా ఎక్స్ట్రా కావాలి, బొకే ఏమైనా కావాలి, ఇలా మీరు సెలెక్ట్ చేసుకొని ఇమీడియట్గా మీరు రివ్యూలోకి వెళ్ళిపోతే మీకు ఎంత టోటల్ బడ్జెట్ అని తెలుస్తుంది. మీ నేము, వాట్సాప్ నెంబరు, మీ మెయిల్ ఐడి ఇస్తే ఆటోమేటిక్గా మీకు అది ప్రొసీడ్ టు పేలోకి వెళ్ళిపోతుంది. స్టార్టింగ్ మీరు 500 రూపీస్ టోకెన్ అడ్వాన్స్గా పే చేయాల్సి ఉంటుంది, ఓన్లీ ఫర్ స్లాట్ బుకింగ్. రిమైనింగ్ అమౌంట్స్ మా వాళ్ళు మీకు కాల్ చేసి మీరు ఏదైతే కేక్ కానీ డెకరేషన్స్ కానీ ఏవైతే చెప్పున్నారో దానికి మా వాళ్ళు దానికి రిలేటెడ్గా స్కానర్ అవి పంపిస్తారు పేమెంట్ చేయడానికి. అదర్వైజ్ మీరు ఆన్లైన్లోనే పేమెంట్ చేసేసుకోవచ్చు ఈజీగా. మీరు స్లాట్ ఏదైతే బుక్ చేసుకుంటారో బుక్ చేసుకున్న స్లాట్కి జస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ముందు వస్తే సరిపోతుంది. జస్ట్ 10-15 minutes బిఫోర్ వచ్చినా మీకు కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ అన్ని రెడీగా ఉంటాయి. మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ స్లాట్ టైమింగ్ 2.5 hours అయితే 2.5 hours, 3 hours అయితే 3 hours. నార్మల్గా ఏంటంటే ఒక మూవీ చూసే టైం అన్నట్టు మేము 3 hours అని పెట్టాము. 3 hours మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేసి మంచి మెమరీస్ని క్రియేట్ చేసుకొని వెళ్ళొచ్చు. నేను అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తున్నాను. విత్ హైర్ అండ్ ఇంటర్నెట్ ఫెసిలిటీతో ఇస్తాము మీకు ఫెసిలిటీస్ అన్ని. దాన్ని యూస్ చేసుకొని మీ ఓన్ అకౌంట్స్ని యూస్ చేసుకొని ఇక్కడ మీ నెట్ఫ్లిక్స్ కానీ ఏదైనా అలాంటి ప్లాట్ఫామ్స్ యూస్ చేసుకొని మీరు ఇక్కడ మిస్ అయిన మూవీ ఏదైతే ఉందో అది ఇంట్లో చిన్న లిమిటెడ్ రూమ్లో లిమిటెడ్ విజువల్ ఇంపాక్ట్తో కన్నా ఇలాంటి బిగ్గర్ స్క్రీన్లో మీకు డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్తో మీరు ఆ మూవీని మళ్ళీ వాచ్ చేయొచ్చు అనమాట. చాలా మంచి ఫెసిలిటీస్ చాలా తక్కువ ఖర్చుతో ఇస్తున్నారు. నిజంగా గ్రేట్ అండి వంశీ గారు. చెప్పండి, సెలబ్రేషన్ స్క్వేర్లోకి వస్తే నిజంగా ఒక సెలబ్రేషన్ మూడ్లోకి నన్ను తీసుకెళ్ళిపోయారు. ప్రతి ఒక్కటి మీ స్టాఫ్ దగ్గర నుంచి ఇక్కడ డెకరేషన్ దగ్గర నుంచి మీ థియేటర్స్, మీరు మాట్లాడే విధానం అన్నీ చాలా బాగా నచ్చాయి. ఫైనల్గా నాకైతే బాగా నచ్చింది. మీరు వ్యూవర్స్కి ఏం చెప్తారు? సెలబ్రేషన్ స్క్వేర్లోనే ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? సెలబ్రేషన్ చేసుకోవడానికి మన ప్రతి ఒక్కళ్ళకి మనకి మల్టిపుల్ ఆప్షన్స్ మనకి బయట అవైలబిలిటీలో ఉన్నాయి. కానీ ఒక సినిమా థియేటర్లో ఒక మంచి విజువల్ ఆడియో విజువల్ సెటప్లో ఇలాంటి ఒక ప్రైవేట్ స్పేస్లో మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక మన ప్రైవసీగా చేసుకోవడానికి ఉన్న కాన్సెప్ట్స్లో ఇదొక కాన్సెప్ట్. అది అమీర్పేట అనేది మన సిటీకి ఇప్పుడు సెంట్రల్ పాయింట్ అనమాట. మీరు ఎటు నుంచి వెళ్ళాలనుకున్నా, సిటీలో ఎటు కార్నర్ నుంచి వెళ్ళాలనుకున్నా సరే మీకు నియరెస్ట్ ప్లేసెస్లో ఇలాంటి ఫెసిలిటీస్ లేకపోతే అమీర్పేట రావడం చాలా ఈజీగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. మీరు ఒక్కసారి మనం ఎంత చెప్పినా కూడా సెలబ్రేషన్ స్క్వేర్ గురించి పర్సనల్గా మన కళ్ళతో చూస్తే వచ్చే ఇంపాక్ట్ వేరు. అందుకని అందరికీ చెప్తున్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒకసారి రండి, మా సెలబ్రేషన్ స్క్వేర్కి వచ్చి ఒకసారి చూసి ఇక్కడ ఉన్న యాంబియన్స్ కానీ థియేటర్ అట్మాస్ఫియర్ కానీ మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఎక్స్పీరియన్స్ అయ్యి మీరు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్. మీరు సర్ప్రైజ్ ఇవ్వడానికి కానీ, మీ మంచి మెమరీస్ని క్రియేట్ చేసుకోవడానికి కానీ, ఒక మంచి మూవీ ఎక్స్పీరియన్స్ పొందడానికి కానీ ఇది బెస్ట్ ప్లేస్ అని నేను చెప్పడం కాదు. మీరు ఒక్కసారి వచ్చి ఇక్కడికి వచ్చి మా ఫెసిలిటీస్ అన్ని చూసిన తర్వాత మీరే చెప్తారనమాట. సెలబ్రేషన్ ఏదైనా ఇక్కడ చేసుకుంటే ఒక మెమరబుల్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మూవీ ఎక్స్పీరియన్స్ని కూడా పొందాలనుకుంటే ఏదైనా మూవీ మీరు మిస్ అయినా ఇక్కడికి వచ్చి చూడొచ్చు. ప్రైవేట్
థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇది చాలా బాగుంది. అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సెలబ్రేషన్స్ స్క్వేర్లో మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. నిజంగా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ని మీరు మిస్ కాకుండా ఉంటుంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.